హాయ్ అండి, అందరికీ నమస్తే. అస్సలం వలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్లోకి అయితే సేమియా ఉప్మా చేశానండి. ఈరోజైతే నా వంటలకైతే బ్రేక్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఈరోజు మా అమ్మగారి ఊరు వెళ్తున్నానండి. చూడండి, ఇది మా ఊరండి. మా ఊర్లో పంట పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మీ సైడ్ అయితే వరి నాట్లు వేసేసారా? మా సైడ్ అయితే రెండోసారి దాల్వా పంట కూడా వేసేసారండి. రెండోసారి వేసిన పంటని దాల్వా పంట అంటామండి మేమైతే. మొదటిసారి వేసిన పంట అయితే ఇంటికి వచ్చేసిందండి. అదేనండి మనం సంక్రాంతి పంటకి పొంగల్ చేసుకుంటాం కదా. మీ సైడ్ ఏమేమి పంటలు వేసారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మా అమ్మ నా కోసం వేడివేడిగా అన్నం, పెరుగు, అలాగే చిక్కుడుగా టమాటా కూర, ఆలు ఫ్రై, అలాగే పుదీనా పచ్చడి, అలాగే గొట్టాలు కూడా ఫ్రై చేసి పెట్టింది. ఇక సాయంత్రం స్నాక్స్ కోసం మా నాన్న అయితే మా కోసం ఇక్కడ పునుగులు తీసుకొచ్చారండి. ఇవైతే చాలా ఫేమస్ అండి మా ప్లేస్లో. పునుగులతో పాటు మినపగారాలు కూడా తీసుకొచ్చారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి. వీటిలోకి కాంబినేషన్గా అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి, అలాగే ఎర్రకారం కూడా ఇచ్చారండి. ఎర్రకారం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక నైట్ డిన్నర్లోకి అయితే మా అమ్మ అయితే మటన్ ఫ్రై ప్రిపేర్ చేసిందండి. ప్రాసెస్ చూసేయండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మటన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిచ్చుకుందాం. పిల్లలు పుట్టిన తర్వాత అయితే మా సైడ్ తలకాయ కూర కంపల్సరీ తినాలండి. ఎందుకంటే పిల్లలు మెడ నిలబెడతారని చెప్తారు మా సైడ్ అయితే. కానీ నేనైతే తలకాయ కూర తినను. ఇలా మటన్ ఫ్రై లేదా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తే తింటానండి. నా కోసం మా అమ్మ అయితే ఇలా చేసి పెడుతుంది నేను ఎప్పుడు వచ్చినా కూడా. మా అమ్మ మటన్ని ముందే శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసిందండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఇలా వేసుకుంది. ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే మటన్ కదా, ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం. మటన్ కర్రీ, బగారా రైస్ అల్టిమేట్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇష్టం మటన్ కర్రీ అంటే? ఇంకా ఫైనల్గా 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుమగుమలాడే మటన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇక వేడివేడి అన్నంలో మటన్ ఫ్రై వేసుకొని అందరం శుభ్రంగా భోంచేసాం. ముక్క కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక నైట్ మా అమ్మ అయితే సేమియా పాయసం అయితే చేసిందండి. నా ఫేవరెట్ అండి ఇది. ఎంతైనా అమ్మే కదండి. నా డే రొటీన్ ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.